హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే నేను మా డిన్నర్ని అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మా మమ్మీ అయితే 2 days బ్యాక్ కొమ్ము శనగలు నానబెట్టి ఉంచేసారంట. ఏం చేయాలో తెలియక అలా ఉంచేసారు. సో అందుకని నేనైతే కొత్తగా ట్రై చేద్దామని అందులో కొంచెం పెసలు, రైస్ మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ అయితే దోశలు వేసుకోవడానికి నేను రెడీ అయిపోతున్నాను. సో ప్రాసెస్ అయితే మీకు కనిపిస్తుంది, నో నీడ్ టు సే. అండ్ దానికైతే పల్లీ చట్నీ బాగుంటుందని అయితే నేను అనుకున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా నా పల్లీ చట్నీ అయితే చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసి వేపుకోవట్లేదు, డ్రైగానే వేపుకుంటున్నాను. తర్వాత పోపు వేసే ముందు నేను ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఆయిల్ అనేది ఎంత లైట్గా యూస్ చేస్తే అంత మంచిది హెల్త్కి. అందరూ బేసిక్గా కొమ్ము శనగల్ని వేపుకొని స్నాక్గా తినేస్తారు, అది స్టమక్ ఫిల్ చేసేస్తుంది, సో ఇంకేం తినక్కర్లేదని. నేనైతే కొత్తగా ఉంటుంది కదా అని చెప్పేసి దాంతో దోశలు కూడా ట్రై చేశాను. అది తింటే కొంచెం హెల్త్కి కూడా మంచిది అనుకోండి. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేయండి. ఒకవేళ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.